విజయవాడలో అర్ధరాత్రి పోలీసులు పలు ప్రాంతాల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నగరంలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలతో నగరవాసులు భయాందోళనకు గురవడంతో పోలీసులు సీరియస్గా స్పందించారు. ఏసీపీ రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా విడిపోయి వన్ టౌన్, రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 50కి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో 17 మంది బ్లేడ్ బ్యాచ్, పలువురు గంజాయి వ్యసనపరులు, పాత నేరస్తులు ఉన్నారు. అంత సమాచారం కరెస్పాండెంట్ రాజరమేష్ అందిస్తారు. రాజరమేష్, చెప్పండి, స్వయంగా ఏసీపీ రంగంలోకి దిగారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? విజయవాడ నగరంలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు మరీ మితిమీరిపోతూ ఉన్నాయి. 2 రోజుల కిందటే శివకుమార్ అనే ఒక వ్యక్తిని ప్రసాదంపాడు దగ్గర మొత్తం గంజాయి మత్తుతో ఉన్న బ్లేడ్ బ్యాచ్ సభ్యులు 10 మంది తీవ్రంగా దాడి చేసి ఒక దశలో అతని ప్రాణాలు కూడా హరించే విధంగా తీవ్రమైన దాడి చేసి కత్తులతోటి, బ్లేడ్లతోటి అతని శరీరం మీద తీవ్రమైన గాయాలు కూడా చేశారు. ఒక్కసారిగా ఈ ప్రాంతంలో ఈ సంఘటన వెలుగులోకి రావడంతో తీవ్రమైన భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ప్రధానంగా వన్ టౌన్ లోని రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, అదేవిధంగా ఆర్ఆర్పేట, సింగ్ నగర్, పంజా సెంటర్, ఈ ప్రాంతాల్లో బ్లేడ్ బ్యాచ్ సభ్యులు పూర్తిగా గంజాయి వ్యసనానికి బానిసలుగా మారిపోయి అదేవిధంగా మత్తు టాబ్లెట్లను కూడా నిత్యం సేవిస్తూ ఆ రాత్రిపూట ఎవరైతే ఒంటరిగా వెళ్తూ ఉంటారో వాళ్ళ మీద దాడులు చేయటం, వారి దగ్గర ఉన్న డబ్బుల్ని లాక్కోవటం, వాళ్ళ మీద ప్రతిఘటించిన వారి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం అనేది ఇటీవల కాలంలో జరుగుతూ ఉంది. ఇదంతా కూడా ఇది బ్లేడ్ బ్యాచ్ అనే బ్యాచ్ ఇదంతా కూడా నిర్వహిస్తున్నట్టుగా పోలీసులకు కూడా ఇప్పటికే సమాచారం అందింది. వీళ్ళందరి దగ్గర కూడా పదునైన ఒక బ్లేడ్లు ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళ గంజాయి మత్తుని తీసుకున్న తర్వాత ఆ మత్తులో నిద్రపోకుండా ఉండటం కోసమని తమ దగ్గర ఉన్న ప్లేట్లతో చేతుల మీద ఘాట్లు పెట్టుకొని ఆ రక్తం కారుతూ ఉంటే ఆ నొప్పికి ఆ మత్తు నిద్రలోకి రాకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇటువంటి ఒక దారుణమైన మానసిక పరిస్థితుల్లో ఈ బ్లేడ్ బ్యాచ్ సభ్యులు ఉంటారు. వీళ్ళు ఆ మత్తులో ఉండి ఆ తర్వాత గంజాయి కోసమని, మత్తు బిళ్ళల కోసమని, డబ్బుల కోసం ఎదురుగా వెళ్తున్న వాళ్ళని కానీ లేదంటే రాత్రిపూట ఒంటరిగా వెళ్తున్న వారిని కూడా టార్గెట్ చేసుకుని వాళ్ళ మీద దాడులకు పాల్పడుతూ ఉంటారు. ఇటువంటి ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. వెంటనే నిన్న ఏసీపీ గున్నం రామకృష్ణ ఆధ్వర్యంలో మొత్తం 10 బృందాలు పూర్తి స్థాయిలో ఈ 7-8 ప్రాంతాల్లో ఏదైతే బ్లేడ్ బ్యాచ్ సభ్యులు అడ్డాగా చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారో ఆ ప్రాంతాల్లో విస్తృతంగా దాడులు చేసి 54 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సిద్ధు. ఓకే రాజరమేష్.